హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. అండ్ సమ్మర్ వచ్చేసింది కదండి, బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సింపుల్ చిట్కాలను ట్రై చేస్తూ ఉండండి. అలాగే మన స్కిన్ కూడా డ్యామేజ్ లేకుండా అయితే చూసుకొని ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. వాటర్ బాటిల్ ఎక్కువ కూలింగ్ కనుక ఎవరికైనా తాగడం ఇష్టం లేదు అనుకోండి, అయితే దీన్ని ఈ విధంగా సగం మాత్రమే ఫిల్ చేశాను. దీని ద్వారా 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. త్వరగా కూల్ అయిపోతాయి. అలాగని ఎక్కువ కూలింగ్ లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా హాఫ్ బాటిల్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టే అప్పుడు కూడా ఈ విధంగా ఫ్లాట్గా అయితే పెట్టేసేసండి. ఇక్కడ నేను ఎక్కువసేపు ఉంచానండి, అందుకే మనకి ఐస్ అనేది ఫామ్ అయిపోయింది. మీకు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు అనుకోండి, కూలింగ్ తక్కువే కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలండి, మనకి బాటిల్ అనేది కూల్ అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్ వాటర్ కనుక పోసేసుకున్నారే అనుకోండి, మీరు ఎక్కువ కూలింగ్ అవసరం లేకుండానే మనకి తక్కువ కూలింగ్తో తాగాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ టిప్ అండి. త్వరగా మనకి కూల్ అయిపోతే వాటర్ అనేది అట్ ద సేమ్ టైం తక్కువ కూలింగ్ కూడా ఉంటాయి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఫుల్గా బాటిల్ పట్టుకుని హాఫ్ పట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే చాలు, మనకి తక్కువ కూలింగ్తో వాటర్ అనేది తయారైపోతే మిగిలిన హాఫ్ ఏంటంటే వాటర్ పట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి క్యాప్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి మనకి వాటర్ క్యాన్స్ కొన్నప్పుడు. అలాంటి క్యాన్స్ తోటి ఈ క్యాప్స్ తోటి ఇప్పుడు ది బెస్ట్ యూజ్ టిప్ని అయితే తీసుకొచ్చానని, ఈ విధంగా నేను ఒక మార్కర్ని అయితే తీసేసుకొని మార్క్ చేసుకున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా పొడవుగా గీతలు అయితే పెట్టేసేసుకున్నాను. ఎక్కడైతే నేను గీతలు పెట్టేసుకున్నానో అక్కడ చాకుతో కొంచెం చాకుని వేడి చేసి కట్ చేసామని ఈజీగా కట్ అయిపోతుంది. పాత బ్యాంగిల్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మనం వాడనివి ఏమైనా మెటల్ కానివ్వండి, లేదు అంటారా ఇమిటేషన్ బ్యాంగిల్స్ ఉంటాయి కానీ కలర్ పోయినాయి, అవి కూడా దీనిలో వాడొచ్చండి. దీన్ని గ్లూ పెట్టి కానివ్వండి, లేదంటే ఫెవిస్టిక్ పెట్టి అంటించేసాము అనుకోండి, దీన్ని డిన్నర్ టేబుల్ పైన పెట్టేసుకున్నామే అనుకోండి, మంచి టిష్యూ హోల్డర్ లాగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇటు కూడా నచ్చితే ప్లీజ్ అండి మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ క్యాప్నే తీసేసుకున్నానండి, క్యాన్ క్యాప్ని. దాని అడుగున వాటర్ పోసేసి క్యాండిల్ వెలిగించుకోండి. క్యాండిల్ మనం వెలిగించుకున్నాం డైరెక్ట్గా టైల్స్ పైన కనుక లేదంటే మార్బుల్ పైన పెట్టేసాము అనుకోండి, మైనం కరిగేసి మార్బుల్స్ పైన పడుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మార్బుల్ పైన మనకి క్యాండిల్ అనేది మైనం పడకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వాటర్ క్యాప్స్ ఉంటాయి అనుకోండి, క్యాప్స్లో కొంచెం వాటర్ పోసేసి కనుక పెట్టేసామనుకోండి, క్యాండిల్ కింద పడదు, అలాగే మనకు మైనం కరుగుతుంది అనే టెన్షన్ లేకుండా అడుగున వాటర్ ఉంటాయి కాబట్టి లాస్ట్ వరకు వచ్చినా ఈజీగా అయితే ఆరిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వాటర్ క్యాప్స్ ఎక్కువగా కొనేదానికి ఈ విధంగా ఏదైతే మనం డ్రింక్ చేస్తూ ఉంటామో ఆ వాటర్ దీనిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసండి. సమ్మర్లో ఈ విధంగా పెట్టేసి ఎప్పుడైనా సరే మనం బయట నుంచి రాగానే నార్మల్గా ఫ్రిడ్జ్లో కొంతమందికి వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదండి, కరెంట్ పోయినా కానివ్వండి, లేదు అంటారా బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా కానివ్వండి, ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఈ విధంగా క్యాప్స్లో వాటర్ కనుక పెట్టేసాము అనుకోండి, ఐస్ క్యూబ్ ఏదైతుందో కూల్ వాటర్ తాగాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఐస్ క్యూబ్ తీసుకొని మనం ఏవైతే గ్లాస్లో కనుక వేసేసుకున్నామే అనుకోండి, మనకి బాటిల్ పెట్టడం మర్చిపోయినా కానీ ఈజీగా మనకి కూలింగ్ వాటర్ తాగాలనుకునే వాళ్ళకు ఉంటుంది. అండ్ అలానే ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా బయట నుంచి రాగానే మీరు ఒక సోప్ తోటి వాష్ చేసేసుకొని ఫేస్ పైన ఐస్ క్యూబ్ కనుక పెట్టేసుకున్నారనుకోండి, ఫేస్ కొన్నిసార్లు ఏంటంటే ట్యాన్ అవుతూ ఉంటుంది, ఆ ట్యాన్ ఈజీగా రిమూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ అలానే పిల్లలు వ్యాక్స్ వేయించుకున్నారు అనుకోండి, చంటి పిల్లలకు కూడా మనకి ఐస్ క్యూబ్ పెడుతూ ఉంటారు కదా, ఇది కూడా ఈజీగా పెట్టడానికి అయితే ఉంటుంది. దేని పర్పస్గానే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సమ్మర్లో ఏంటంటే ముఖ్యంగా మనం బాటిల్ కొంచెం వాటర్ అనేది కూలింగ్గా ఉండాలి అని అనుకుంటాం కదండి, బయటికి వెళ్ళేటప్పుడు మంచి కూలింగ్ వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాం. అయితే ఒక 2-3 గంటలు అయిన తర్వాత ఏమిటి అని అంటే కూలింగ్ అనేది లేకుండా మరీ వేడిగా అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి, మనకు నార్మల్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా సరే ఎక్కువసేపు కూలింగ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. సాక్స్ ఉంది అనుకోండి, పాతది ఏదైనా సరే కానివ్వండి, బాగా వాష్ చేసేసి తడిపేసి ఈ విధంగా కనుక మీరు బాటిల్కి పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఎక్కువసేపు వాటర్ అనేది చాలా కూలింగ్ అయితే ఉంటాయండి. రిపీటెడ్గా బయటికి వెళ్ళే వాళ్ళు కూలింగ్ వాటర్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ సమ్మర్లో ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారు అంటే లెమన్ వాటర్ కానివ్వండి, లేదంటే ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఈ విధంగా గ్లాసులోనే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే డీప్ ఫ్రిడ్జ్లో మనకి త్వరగా కూలింగ్ అవ్వాలని పెడుతూ ఉంటాంలే కానివ్వండి, డైరెక్ట్ కనుక పెట్టేసామనుకోండి
ఐస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లాసుకి అంటుకుపోయి ఉంటుంది. మనకి ఐస్ తీయాలి అనుకున్నప్పుడు, గ్లాస్ తీయాలి అనుకున్నప్పుడు అడుగున అంటుకుపోయి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా మీరు గ్లాస్ ఎప్పుడైనా సరే టంబ్లర్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు అడుగున కొంచెం ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కనుక అప్లై చేసి ఆ తర్వాత మీరు డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఐస్లో అతుక్కోకుండా ఉంటుంది. గ్లాస్ మనకి తీసిన వెంటనే ఈజీగా అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ సమ్మర్లో ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా SPF అరగంట ముందు అప్లై చేసేసుకొని వెళ్ళారు అనుకోండి, మన స్కిన్ త్వరగా ట్యాన్ అవ్వకుండా అయితే ఉంటుందండి. అండ్ దానితో పాటు ఖచ్చితంగా వ్యాజ్లిన్ కూడా అప్లై చేసుకుంటే మనకి లిప్స్ కూడా బ్లాక్ అవ్వకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మ్యాక్సిమం ఎవరైనా సరే కానివ్వండి, కుండ వాటర్ అయితే అలవాటు చేసుకోవాలండి. అఫ్కోర్స్ ఇది ఆల్మోస్ట్ అందరూ ఈ రోజుల్లో చేస్తూనే ఉంటున్నారు కదండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుందని చెప్తున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఈ సమ్మర్లో ఈ టిప్స్ అన్నింటినీ పాటించండి. మీ ఆరోగ్యాన్ని అలాగే స్కిన్ని మంచి ప్రొటెక్షన్గా అయితే ఉంచుకోండి. ఈ టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకుండా పక్కన బెల్స్ మీద అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.